స్తోత్రునమ్మా. నీ సన్నిధిలో నేను ఎంత నమ్మకంగా ఒక్కసారి ఆలోచన చేయి ప్రభువా. నేను ఎక్కడ పొరపాటు చేసినా, ఎక్కడ నేను నీ సన్నిధిలో నమ్మకంగా ఉన్నా, నీ పరీక్షలు నమ్మకున్నా, ఇచ్చే విషయాలు నమ్మకున్నా, ఎక్కడ అబద్ధం ఆడకుండా, ఎక్కడ పాప పనులు చేయకుండా, ఎక్కడ నీకు విరోధంగా నడవకుండా, నీ సన్నిధిలో ఎట్లా యథార్థంగా ఉన్నానో కృప చొప్పున ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎస్ ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటుండు. ఈరోజు ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతము చేయబోతున్నాడు ప్రియులారా. నిజముగా దేవుని శక్తి ఈరోజు నీ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన కార్యము చేయబోతున్నాడు. హిజ్కియా ధైర్యముతో ఒప్పుకుంటున్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని పనిలో నమ్మకంగా వాడబడు. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించిండు. ప్రార్థన చేసిన తర్వాత ఈయన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళిందండి? దేవుని దగ్గరికి వెళ్ళింది. చూడండి, మెసేజ్ ఇక్కడ ఒక ప్రవక్త ధర వచ్చింది, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోమని. చూడండి, ఎక్కడైతే ఏ వ్యక్తితో అయితే ఇతనికి ఒక ప్రవచనం వచ్చిందో ప్రభువు కూడా చూడండి మళ్ళీ ఆ ప్రవక్తతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వెళ్ళి హిజ్కియాకు చెప్పాయి, నీ ప్రార్థన నేను విన్నా, నీ ప్రార్థన నేను ఆలకించిన, నీ మొర విన్నా, నీ కన్నీటి ప్రార్థన నేను అంగీకరించిన. ఎస్ ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే ఎవరు అంగీకరించాలా? దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలంటే సూర్యుడు నీ ఇంటి మీద కిరణాలు పడక ముందుకే నీ ప్రార్థన వెళ్ళిపోవాలా ప్రభు సన్నిధికి. సూర్యుని కిరణాలు నీ ఇంట్లో పడక ముందుకే ఉదయకాలమునే ప్రార్థన. అందుకే ఉదయకాల ప్రార్థనలు ఇప్పుడు మన యూట్యూబ్లో జరుగుతుంది. 3 గంటలకు ప్రార్థన ఉంది. ఆ ప్రార్థనలు అందరూ ఏకీవించండి. 3 గంటలకు లైవ్లో యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది ఉదయకాల ప్రార్థన. ఆ సమయం లేచి ప్రార్థన చేసుకో. ఒకవేళ రాకపోతే ఆ ప్రార్థన విను, ఆ ప్రార్థనలు ఏకీవించు. బలమైన కార్యాలు దేవుడు చేయబోతుంది ప్రియమిటారా. హల్లెలూయా. ఇంక కొన్ని రోజులైతే దేవుని చిత్తమైతే ఉదయకాల ప్రార్థన కూడా లైవ్ మొదలు పెట్టబోతున్నాం దేవుని చిత్తమైతే. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో మీటింగ్లు జరగబోతున్నాయి కనుక కొన్ని సమయంలో సమయం ఉండదు కనుక ఎలా ఆలోచన చేస్తాం. కానీ ఉదయకాల ప్రార్థన 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన లైవ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. దేవుని చిత్తమైతే త్వరలో ప్రభు కృప ఇస్తే ఉదయకాల ప్రార్థన మొదలవుతుంది. హల్లెలూయా. ఈ వ్యక్తికి వెంటనే ప్రవచనం వచ్చింది. అదే ప్రవక్త వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, అయ్యా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఎవరు దాన్ని మార్చినామైతను చెప్పాలా? ఇప్పుడు మనందరం ఎవరు దాన్ని మారుద్దాం? మరి ఎవరు దాన్ని మారుద్దాం? దేవుని హృదయాన్ని మార్చాలా? ఫెయిల్డ్ అయిపోయినావా? సమాధానం లేదా? నీ కుటుంబం డెవలప్ లేదా? నీ బిజినెస్లో లాసా? నీ కుటుంబంలో లాసా? అనేక చీకట్లు చుట్టుకున్నాయా? ఎవరితో కాదండి. హల్లెలూయా. కొంత శత్రువులు మనం చుట్టుకొని తొక్కేస్తున్నాడు. బిజినెస్లో ముందు వెళ్ళకుండా, కుటుంబంలో ఎదగకుండా మన వాళ్ళే మనకుంటారు. మన వాళ్ళే మన చుట్టూ ముట్టుకొని మనం ఎదగకుండా మనం అడ్డుగా ఉంటారు. అలాంటి వారి నుంచి నువ్వు తప్పింపబడాలంటే నువ్వు దేవుని దగ్గర నీ మొర ఆలకించాలి. ప్రభువా నువ్వు నా ప్రార్థన వినంటే ఇక్కడ నువ్వు ప్రార్థన మొదలు పెడుతుంటే అక్కడ కార్యాలు జరగడం దేవుడు చేస్తూనే ఉంటాడు. గడిచెంపరజా. హల్లెలూయా. ఎస్, నువ్వు నేర్చుకునే యుద్ధం కరెక్ట్ నేర్చుకో. నువ్వు యుద్ధం చేయడం నేర్చుకోకపోతే నీ లైఫ్లో ఫెయిల్ అయిపోతావు. నీ భర్త దగ్గర ఫెయిల్ అయిపోతావు, నీ పిల్లల దగ్గర ఫెయిల్ అయిపోతావు. ఈరోజు చాలామంది భార్యాభర్తల మధ్య జగడాలు, కొట్లాటలు, విడిపోవడం, గొడవలు, అశాంతి, సమాధానం లేకపోవడం, ఇబ్బందులు కదండి. కొన్ని వందల కుటుంబాలు ఈరోజు సమాధానం లేకుండా ఉన్నాయండి. ఉండడానికి కారణం ఏందో తెలుసా? వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏందో తెలుసా? దేవుని సన్నిధిలో యుద్ధం చేయడం నేర్చుకోలే ప్రేమిట్లారా. నీ దగ్గర యుద్ధం అనే ఆయుధం నువ్వు లేకపోతే అపవాదితో రోజు ఓడిపోవాల్సిందే. అపవాదికి తెలుసు నువ్వు ఏమి చేయబోతున్నావు. నీ ఆలోచన యావత్తు మన దగ్గర ఉన్నది. నీ తెలివి, నీ జ్ఞానం మనకి తెలుసు. వాడు నేను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొడతాడు. వాడు నేను ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తుతాడు. నేను ఏ విధంగా నాశనం చేయాలి